మంత్రి గుడివాడ అమర్నాథ్ సీటుపై వైసీపీ క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈసారి పెందుర్తి నుంచి అమర్నాథ్ బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. పెందుర్తి సీటు సేఫ్ అంటున్నారు పార్టీ వర్గాలు. కాపు వెలమ ఓట్లు అధికంగా ఉన్న పెందుర్తిలో ఆయన పోటీ చేయబోతున్నారు. గతంలో పెందుర్తి ఎమ్మెల్యేలుగా చేసిన అమర్నాథ్ తాత తండ్రి ఇక మూడో జాబితాలో కూడా అమర్నాథ్ సీటుపై క్లారిటీ ఇవ్వబోతోంది వైసీపీ. రైట్, ఎల్మంచిలి చోడవరం నియోజకవర్గాలను కూడా పరిశీలించిన తర్వాత వైసీపీ చివరికి అమర్నాథ్ కు పెందుర్తి సీట్ ని ఖరారు చేశారు అంటున్నారు పార్టీ నేతలు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, అక్షయ్, మూడో జాబితాపై ఉత్తరాంధ్ర నేతలు సర్వత్రా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తరుణంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దాని మీద కొంత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇవాళ రేపట్లో ఆయన ఏ స్థానం నుంచి పోటీ చేస్తారనే దాని మీద హైకమాండ్ క్లారిటీ ఇస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రధానంగా పెందుర్తి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి మంత్రి అమర్నాథ్ను రంగంలోకి దించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేసుకుంటోంది. ఆయన సిట్టింగ్ స్థానమైన అనకాపల్లి నుంచి ఇటీవలనే ఆయన మార్చి ఇప్పుడు పెందుర్తి నియోజకవర్గానికి బాధ్యతలు అప్పగించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక్కడ బలమైన క్యాస్ట్ ఈక్వేషన్తో పాటుగా అంటే ఒక విధంగా సామాజిక సమీకరణాలతో పాటు గ్రేటర్ విశాఖపట్నం పరిధికి సంబంధించిన బలమైన నాయకత్వం అవసరమని పార్టీ భావిస్తున్న తరుణంలో మంత్రి అమర్నాథ్ను పెందుర్తి నుంచి పోటీ చేయించే ఆలోచన కనిపిస్తోంది. ఇక్కడ జనసేన తెలుగుదేశం పార్టీకి బలమైన ప్రత్యర్థిగా ఉండాలనుకున్నప్పుడు అమర్ సామాజిక వర్గంతో పాటుగా మంత్రిగా అతను ఉన్న బలమైన నేపథ్యాన్ని కూడా పరిష్కరించుకుని ఆయనను పెందుర్తి నుంచి పోటీ చేయించడానికి దాదాపు ఖరారైంది. ఇక ఈరోజు వచ్చే లిస్టులో అమర్నాథ్ పేరు ప్రకటించడమే మిగిలిందని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మంత్రి అమర్నాథ్ సన్నిహితుల వర్గాలు కావచ్చు, లేకపోతే ఆయన సహచరులు కూడా ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తున్నారు. ఈ రోజు కానీ రేపు కానీ సంబంధించి లిస్ట్ ఏదైతే వస్తుందో జాబితాలో ఆయన పేరు ఖచ్చితంగా ఉంటుంది. అది కూడా పెందుర్తి కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేయడం ఖరారైందని మనకు వస్తున్న సమాచారం ఉంది. అక్ష రైట్, ఓకే రవిచంద్ర.